హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. సో, రీసెంట్‌గా మనము ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్ వచ్చేసి జీసీసీ అండి. జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో, ఈ జీసీసీ అంటే ఏంటి అంటే ఏవైతే ఎంఎన్‌సీ కంపెనీస్ ఉన్నాయో వాటి యొక్క ఆఫ్‌షోర్ సర్వీసెస్ అనేది వాళ్ళు ఔట్ ఆఫ్ కంట్రీలో అంటే వాళ్ళు ఉన్న కంట్రీ కాకుండా వేరే కంట్రీలో ఎస్టాబ్లిష్ చేయడాన్ని జీసీసీ అంటారండి. సో, ఇప్పుడు మనకు జీసీసీ సంబంధించిన కంపెనీస్ అయితే చాలా హైదరాబాద్‌కి రావడం జరుగుతుంది. సో, రీసెంట్‌గా ఫార్మా రంగంలో చూసుకుంటే లిల్లీ అనే ఒక కంపెనీ జీసీసీ స్టార్ట్ చేసిందండి మన హైదరాబాద్లో. అంతే కాకుండా మెక్‌డొనాల్డ్ వాళ్ళు ఇంకా డీసీసీ కంపెనీ కూడా మన హైదరాబాద్లో జీసీసీ అనే సెంటర్‌ని స్టార్ట్ చేశారు. సో, మనందరికి ముందుగా తెలుసు అమెజాన్, ఫేస్‌బుక్ అండ్ లింక్డ్ఇన్. సో, వీళ్ళందరికీ మనకు హైదరాబాద్లో జీసీసీ ఉన్నాయి. సో, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కూడా మనకు హైదరాబాద్లో చాలా జీసీసీ కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 13th రోజు మనకు 2025కి సంబంధించిన జీసీసీ సమ్మిట్ అనేది మన హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో, ఇందులో 500+ డెలిగేట్స్ అన్నారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో, ఈ జీసీసీ గ్రోత్ అనేది మన హైదరాబాద్‌కి చాలా ఉందండి. ఇప్పటివరకు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే జీసీసీ అనేది ఇప్పటికి 2024 వరకు 1700+ ఉన్నాయండి. సో, అందులో 2975+ యూనిట్స్ అనేది స్థాపించడం జరిగింది. సో, అంతేకాకుండా మనం గ్రోత్ పరంగా చూసుకుంటే ఈ జీసీసీ అనేది ఎక్కువగా ఏ టెక్నాలజీ మీద ఉన్నాయంటే మనకు ఏఐ, ఎంఎల్ అండ్ డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్‌ల మీద అత్యధికంగా ఉన్నాయండి. సో, స్పెషల్‌గా మన హైదరాబాద్‌కి కనుక మనం కంపేర్ చేసుకుంటే 2019లో జస్ట్ జీసీసీ అనేది 230+ ఉండేనండి హైదరాబాద్లో. ఇప్పుడు 2024 ఎండ్ వరకు 355+ జీసీసీ రావడం జరిగింది. సో, మన హైదరాబాద్‌కి ఐటీ కంపెనీస్‌తో పాటు ఈ జీసీసీకి ఒక కొత్త డెస్టినేషన్‌గా ఏర్పడిందండి. సో, దీనివల్ల ఏం జరుగుతుందంటే కొత్త టెక్నాలజీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో పాటు సో, వీటి వల్ల ఏం జరుగుతుందంటే కొత్త కంపెనీస్ రావడమే కాకుండా ఎంప్లాయ్‌మెంట్ అనేది జనరేట్ అవుతుందండి. వన్స్ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయిందంటే మనకు ఆ ఏరియా యొక్క గ్రోత్ అనేది ర్యాపిడ్‌గా అనేది పెరిగిపోతుంది. సో, దానికి తగ్గట్టే మనకు ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, దానికి తగ్గట్టే మన తెలంగాణ గాని, హైదరాబాద్ గాని డెవలప్‌మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అత్యధికంగా జీసీసీస్ అయితే మన బెంగుళూరు, ముంబై తర్వాత ఈ మన హైదరాబాద్‌నైతే అట్రాక్ట్ చేస్తున్నారండి. సో, ఈ ఫిబ్రవరి 13th రోజు ఏదైతే కండక్ట్ చేస్తున్నారో జీసీసీ 2025 సమ్మిట్. సో, దానిలో మనకి ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే ఛాన్సెస్ ఉన్నదండి. సో, మనమైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాము ఫిబ్రవరి 13th గురించి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.